అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ రఘువంశ కావ్యంలోని కౌత్సుడు కథ. ఒకప్పుడు ఋషి వరతంతు మహర్షి వద్ద ఒక విద్యార్థి ఉండేవాడు. అతని పేరు కౌత్సుడు. కౌత్సుడు చాలా వినయశీలి, తెలివైనవాడు. గురువుగారి వద్ద ఎన్నో సంవత్సరాలు విద్యలు అభ్యసించాడు. విద్య పూర్తయ్యాక కౌత్సుడు గురువుగారికి నమస్కరించి, గురుదేవా, నేను మీకు గురుదక్షిణ ఇవ్వాలి, దయచేసి ఏమి కావాలో చెప్పండి అని అడిగాడు. గురువు మొదట, నాకు ఏమీ అవసరం లేదు బిడ్డ, నీ విద్య నా ఆనందం అన్నారు. కానీ కౌత్సుడు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు. చివరికి గురువు కొంచెం కోపంతో, అయితే నాకు 14 కోట్లు బంగారు నాణాలు తెచ్చి ఇవ్వు అన్నారు. కౌత్సుడు ఆశ్చర్యపోయాడు. కానీ గురుదక్షిణ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను రఘుమహారాజు సహాయాన్ని అర్థించాలనుకున్నాడు. ఆ సమయంలో రఘుమహారాజు తండ్రి దిలీపునికి ఆ యజ్ఞఫలం అందించడానికి ఇంద్ర పదవిని వదిలేసుకున్నాడు. కొంతకాలం తర్వాత రఘుమహారాజు చక్రవర్తి అయ్యాక విశ్వజిత్తు అనే యాగం చేశాడు. ఆ యాగ నియమం ఏమిటంటే యజమాని తన సర్వస్వం దానం చేయాలి. కాబట్టి రాజులెవరూ ఈ యాగం చేయరు. కానీ రఘుమహారాజు ఈ యాగాన్ని చేశాడు. చివరికి మట్టి పాత్రలలో వండుకునే స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో కౌత్సుడు తన గురువుగారికి గురుదక్షిణగా 14 కోట్ల బంగారు నాణములు గురుదక్షిణగా ఇవ్వవలసి ఉన్నది అని రఘుమహారాజుకి చెప్పలేకపోతాడు. యాచించటానికి వచ్చి ఇంట్లో మట్టి పిడతలు చూసి యాచన చేయకుండానే తిరిగి వెళ్ళబోయాడు. అప్పుడు రఘుమహారాజు ఆ యువకుణ్ణి ఆపి బ్రతిమిలాడి వారి అవసరం ఏమిటో తెలుసుకున్నాడు. ఒకరోజు గడువు ఇవ్వమన్నాడు. కౌత్సుడు ఆశ్చర్యపోయాడు. తినటానికే ఇబ్బంది పడుతున్న మహారాజు తనకంత ధనం ఎలా ఇవ్వగలడా అని ఆలోచించసాగాడు. రఘుమహారాజు కౌత్సుడిని తీసుకొని సంపదాధిపతి అయిన కుబేరుడి వద్దకు బయలుదేరాడు. రఘుమహారాజు ధైర్యం చూసి కుబేరుడు భయపడి అయోధ్యానగరంలో బంగారు వర్షం కురిపించాడు. అంత బంగారం వచ్చిన తర్వాత కౌత్సుడు గురువుకు అవసరమైన 14 కోట్లు మాత్రమే తీసుకున్నాడు. మిగిలిన బంగారాన్ని తిరిగి ఇచ్చివేశాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత రఘుమహారాజు కూడా కౌత్సుడు తీసుకోగా మిగిలిన నాణాలను తిరిగి కుబేరునికి పంపించాడు. కౌత్సుడు ఈ విధంగా గురువుగారికి గురుదక్షిణగా అడిగిన 14,000 బంగారు నాణాలను గురువుగారి దగ్గరికి వెళ్ళి సమర్పించి తన విద్య పూర్తి అయినందుకు గాను తన పురము వెళ్ళిపోయాడు. ఇచ్చట ఇరువురికి ధనము అవసరమున్నా కూడా ఆశించలేదు. రఘుమహారాజు సర్వస్వం కోల్పోయి కూడా మిగిలిన ధనాన్ని కుబేరుడికి ఇచ్చాడు. అదేవిధంగా కౌత్సుడు కూడా గురువుగారు అడిగిన దక్షిణ వరకు మాత్రమే తీసుకున్నాడు. కానీ మిగిలిన ధనాన్ని ఆశించలేదు. కాబట్టి వీరు చరిత్రలో కీర్తివంతులయ్యారు. కాబట్టి ధర్మంగా ఉండాలనే నియమాన్ని తెలియజేసే కథ ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.